My dear Kibo family members, good morning. మనం రేపు 12 గంటలకి మన తాలూకు ఎక్స్చేంజ్ని రిలీజ్ చేస్తున్నాం. మనం గతంలో ఉన్న లోపాలన్నింటినీ సవరించి ముందుకు వస్తున్నాను. వాటన్నింటినీ మీరు అర్థం చేసుకొని ఒక్కొక్కటిగా మీకు అలవాటు చేస్తాను. చక్కగా ఇప్పుడు తయారు చేసుకున్నాం మనం. మీరు కూడా దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మనం టక్ నమ్మేయాలని చూడొద్దు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని జాగ్రత్తగా సెల్ చేసుకోవడం ముందు నేర్చుకోండి. సంపద పోతే తిరిగి తెచ్చుకోలేం. ఆ సంపదనే మీకు 100 ఏళ్ళ వరకు తగ్గకుండా ఇవ్వాలి. 100 ఏళ్ళకి పైగాని నేను అంతలా డిజైన్ చేశాను. మనం రేపు 12 గంటలకి మన ఎక్స్చేంజ్ని రిలీజ్ చేద్దాం. అక్కడి నుంచి క్రమేపీ తీసుకెళ్ళిపోదాం. ఒక్కొక్కటి గతంలో మీరు ఏవైతే కేవైసీలు పూర్తి అవ్వలేదో మళ్ళీ ఎలా చేయాలో నేను చెప్తాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. అది నిదానంగా అలవాటు చేసుకోండి. నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ మెంబర్స్లో 99% మందికి క్రిప్టో మీద నాలెడ్జ్ తక్కువ. అలా తక్కువ ఉన్నదానికి తెలిసి కూడా తక్కువ ఉన్న వాళ్ళని మనం వాళ్ళని ఎన్నుకున్నాం. కాబట్టి వాళ్ళకి నేర్పాల్సిన బాధ్యత కూడా మనకుంది. నాకు కానీ, నా తర్వాత ఉన్న మీకు కానీ, ఆ తర్వాత ఉన్న వారికి కానీ మనం ఒక్కొక్కరిగా అప్పుడు ఎలా అయితే కాయిన్స్ వాళ్ళకి కొనుక్కోమని చెప్పి మనం చెప్పామో అలాగే ఇప్పుడు కూడా దశల వారీగా అందరికీ నేర్పండి. 100 ఏళ్ళు కలిసి 100 ఏళ్ళకి పైబడి మనం ఈ ప్రయాణం చేయాలి. ఆవేశంతో ఆలోచన లేకుండానో వెళ్ళొద్దు. చక్కగా చేసుకెళ్దాం. సూపర్గా నడుపుకుందాం. సో దీన్ని అర్థం చేసుకొని ముందుకు సాగండి. మీరు అమ్ముకునే మార్గాలు చాలా తీసుకొస్తున్నాను. కంగారు పడకుండా జాగ్రత్తగా దాంట్లో చక్కగా అమ్ముకోండి. గతంలో మనం ఎలాగైతే కిబో లోకల్ ఎక్స్చేంజ్లో ఉందో అది నడుస్తుంది. దాని కాస్త నేను కిబో ఇండియన్ ట్రేడర్స్గా మరొకటి తీసుకొస్తాను. చెప్పండి. దాంట్లో కూడా ఎలా అమ్ముకోవాలి, ఏం చేయాలనేది నేను చెప్తాను. అది కూడా మ్యాక్సిమం 7 నెలల ఎండింగ్ లోపునే ఇచ్చేస్తాను. అది కూడా ఎక్స్చేంజ్ ఇప్పుడు ఇస్తున్నాం. కిబో లోకల్ ఎక్స్చేంజ్ ఇప్పుడు నడుస్తుంది. దాన్ని కాస్త నేను కిబో ఇండియన్ ట్రేడర్స్ అనే మరొక ఎక్స్చేంజ్ని అందులోనూ మీకు చేసిస్తున్నాను. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పుడు నాకు చాలా మంది కొన్ని మెసేజ్లు, కొన్ని వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. ఏంటంటే, నేను కాయిన్స్ పంపించేశాను, తను నాకు డబ్బులు ఇవ్వలేదు. అసలు వ్యక్తి ఇప్పుడే నాకు గుంటూరులో గాయనకు పంపించారట, ఆ డబ్బులు రాలేదు. 510 కాయిన్స్ తనకేదో అవసరం ఉండి అమ్ముకున్నారు పాపం ఆయన. అయితే గతంలో ఆయన ఏదో 100 కాయిన్స్ ఇస్తే అప్పుడు 100 రూపాయలు తీసి ఇచ్చారు, ఇప్పుడు 50 రూపాయలు ఇచ్చారు. ఈసారి డబ్బులు పంపించలేదు, ఆయన ఫోన్ ఎత్తట్లేదు. సో దానికి ఏం యాక్షన్ తీసుకోవాలని మనం చూద్దాం. సెకండ్ కానీ ఇప్పుడు ఏంటంటే వాటన్నింటిలోకి నేను వెళ్ళలేను కదా. అయితే ఇలా చాలా మంది కాయిన్స్ పోగొట్టుకున్నారు, డబ్బులు పోగొట్టుకున్నారు కూడా ఉన్నారు. సో ఎందుకంటే ఈ లోకల్ ఎక్స్చేంజ్ నేను పెట్టాను, ముందు నుంచి చెప్పినట్టుగా మన క్రిప్టో మీద అవగాహన లేదు. వీళ్ళకి ఒక్కొక్క దశల వారీగా అవగాహన తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాను కూడా. అయితే ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా కిబోలో ఇండియన్ ట్రేడర్స్, నా దేశం తాలూకా ట్రేడింగ్ నేను దాన్ని సృష్టిస్తున్నాను, మన దేశం తాలూకా. అందులో ఏమవుతుందంటే, మీరు కొనుక్కునే వాళ్ళు పంపించిన డబ్బులు వాళ్ళకి ఎవడైతే అమ్ముకున్నాడో వాళ్ళ అకౌంట్కి నేరుగా వెళ్లకుండా ఎక్స్చేంజ్ లాగే మీ అకౌంట్కి నా నుంచి పంపించినట్టుగా పెడుతున్నాను. అంటే మన ఎక్స్చేంజ్ నుంచి అకౌంట్ నుంచి మీకు పంపిస్తాను. అప్పుడు మీరు కాయిన్స్ కొనుక్కోవాలి అంటే మీరు క్యాష్ పెట్టేసిన తర్వాతే మీ కాయిన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాయిన్ అమ్మాలి అంటే మీరు రేటు వాల్యూ పెట్టిన తర్వాతే మార్కెట్లోకి వెళ్తుంది. మరి మన అకౌంట్లో క్యాష్ వస్తేనే వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది కనుక వాళ్ళు కొనేసుకుని డబ్బులు ఇస్తేనే కాయిన్స్ వెళ్తాయి. అందువల్ల మీకు ఇబ్బంది రాకుండా సామాన్యులు కూడా చేసుకోవడానికి వీలుగా ఇస్తాను. అంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని కిబో లోకల్ ట్రేడర్స్లో మాత్రమే మీరు అమ్మగలరు. డైరెక్ట్గా మీరు ఇట్లా చేస్తే మీ అందరికీ చాలా కష్టాలు
నష్టాలు ఏర్పడుతున్నాయి కనుక అది పెట్టాను. అలాగే దానిలో కూడా మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాను. ఇన్కమ్ అంటే సాలబుల్ ట్రేడింగ్ మైనింగ్ అని కొట్టుకున్నాను. ఆ సాలబుల్ ట్రేడింగ్ మైనింగ్ కూడా 25 రోజులు వస్తుంది. ఇవన్నీ మీకు మళ్ళీ నేను చెప్తాను. సో అందులో కూడా మీరు అమ్ముకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ అది వచ్చిన తర్వాత మనం ఏదైతే కొత్తగా ఇండియన్ ట్రేడర్స్ చేస్తున్నారో దానికి అనుకూలంగా అమ్ముకోవాలి. మీకు 500 రూపాయలు మీకు కాయిన్ వస్తుంది. జాగ్రత్తగా వినండి. చెప్పిందే చెప్తాను డాడీ అనుకోకండి. మీరు వినేయచ్చు కానీ కింద వారికి, అలాగే వినేసిన వాళ్ళందరికీ అర్థమవుతుందా అంటే నాకు అది కూడా నాకు అర్థం అది దానికి అర్థమవుతుంది. అందుకే ఇంత క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మంచి మనసుతో అర్థం చేసుకోండి. వినండి, వినిపించండి ప్లీజ్ ప్లీజ్ అండి. ఇప్పుడు మన కేజీసీ అనేది అర్థం కాదు. కేజీసీ అనేది మన కాయిన్ సపోర్ట్ చేస్తున్న మరొక వ్యాపార సంస్థ. అంటే మీకు అర్థమైందా చెప్తాను. దీన్ని గతంలో ఒక పెట్రోల్ బంక్ ఆయన హ్యాట్స్ ఆఫ్ హిమ్, నాకు కాయిన్స్ ఇవ్వండి, ఇంకో కాయిన్స్ నేను తీసుకుంటాను, ఇంత పర్సెంటేజ్ ఇంత రేట్ అని తీసుకుని పెట్రోల్ కొట్టించేవారు. తర్వాత ఒక ఆటో వాళ్ళ విశాఖపట్నం స్టార్టింగ్ లో పెట్టిన తర్వాత చాలా మంది ఆటోలు పెట్టారు. ఆయన కూడా ఇలాగే చేశాడు. చాలా కాయిన్స్ ఏం చేసుకున్నాడు ఏంటంటే ఆయన డబ్బులతో కొనుక్కున్నట్టు ఆటో తీసుకున్నాడు దాన్ని. ఆయన అలాగే టిఫిన్ సెంటర్ మీద, జ్యువెలరీ షాపుల మీద, ఇలా అనేక రకాల కిరాణా షాపుల మీద ఇలా చాలా వాళ్ళు తీసుకున్నారు కాయిన్స్. అంటే వాళ్ళు మన కాయిన్ ని సపోర్ట్ చేశారు. అప్పట్లో ఉన్న వాళ్ళకి కొంత దాని మీద కాయిన్స్ అమ్ముకునే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మన తాలూకు కేజీస్ ఏమవుతుందంటే వాళ్ళు ఒక రేట్ అనేది ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ రేట్ను వాళ్ళే నిర్ణయిస్తారు. ఇంటికైతే తీసుకుంటాను అని. ఇది కూడా ఒక ఎక్స్చేంజ్ లాగే అనమాట మార్గం. అయితే ఇప్పుడు మన కేజీసీలో 500 రూపాయలకి విలువైనటువంటి కాయిన్స్ 5 రూపాయలు విలువించి మన కాయిన్ ని కేజీసీలో మద్దతుగా ఒక ధరిస్తుంది. అంటే ఇందాక నేను చెప్పిన విధానం ఇది కూడా. ఇది నేను ఇప్పుడు ప్రవేశపెట్టాలనుకున్నాను. వాళ్ళు ముందుగానే దాన్ని నాకులాగే వాళ్ళు ఆలోచించినట్టు ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. రాజు ఆటోరాజు అందరికీ థ్యాంక్స్. అయితే అలాగే మనం కూడా ఇస్తాం. మనం భారీ స్థాయిలో 4 గంటల కొంచెం ఎక్కువ చేయగలం. ఇది చాలా క్లియర్గా వినండి. మనం ఇప్పుడు ఒడిశాలో 5 వెంచర్లు ప్లాన్ చేశాను. అయితే 5 వెంచర్లు అంటే ఇవాళ కాదు, ఎప్పుడో కొన్ని సైట్లు అయ్యి. నేను ఇంకా ఈ బిజినెస్ స్టార్ట్ చేయక ముందు కొన్ని 3 సైట్లు అందులో మన బిజినెస్ స్టార్ట్ చేయక ముందు. అయితే అలాంటి సైట్లలో మనం మన కన్స్ట్రక్షన్ తీసుకెళ్తాం. దాని తాలూకా కన్స్ట్రక్షన్ లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అని కూడా నేను మీకు అందజేస్తాను. మీకు నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మీ యూనివర్స్ ఉంటే వాటితో పంపించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఇప్పుడు కొత్తగా వేస్తున్న దాంట్లో 6 లక్షల రూపాయల విలువైన క్రిప్టో అని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. 500 రూపాయలు ఒక్కొక్క కాయిన్ రేట్. అంటే 1200 కాయిన్స్ ని మనం కేజీసీలో తీసుకుంటాం ఒక్కొక్క ఫ్లాట్ కి. అలాంటి కొన్ని 100 ఫ్లాట్లు కూడా వస్తున్నాయి. వాటిల్లో కొన్ని లక్షల కాయిన్స్ సరే కేజీసీలో మీరు అమ్మేసుకోవచ్చు. ఎలా అమ్ముకోవచ్చు? ఇప్పుడు ఎవరో ఫ్యాన్స్ అయిపోతుంది, ఆయనకి కేజీసీ మన కిబో కాయిన్స్ లేవు, మీరు అమ్మండి. 300 ఇస్తారు, 200 ఇస్తారు, 100 రూపాయలకి ఇస్తారు. దాన్ని మీకున్న దీని ప్రకారం మీరు చేసుకోవచ్చు. వాళ్ళు 6 లక్షల రూపాయలు క్యాష్ కాకుండా కాయిన్స్ ఇచ్చి మిగిలినటువంటి సైట్ కి డబ్బులు అది ఫ్లాట్ కి డబ్బులు పెట్టడానికి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు క్యాష్ లో ఇలా 5 వెంచర్లు వస్తున్నాయి. ఆంధ్రలో వస్తున్నాయి, తెలంగాణలో వస్తున్నాయి, కర్ణాటకలో వస్తున్నాయి, ఇప్పుడు తమిళనాడులో కూడా వేయాలని చూస్తున్నాను. ఎందుకు ఈ 5 రాష్ట్రాలు తీసుకున్నానంటే ఈ 5 రాష్ట్రాలనే ఎందుకు తీసుకున్నానంటే అంటే ఒకేసారి 5 రాష్ట్రాలు వేసాను, ఒక్కొక్కటిగా వేసుకెళ్తుంటాను. ఈ 5 రాష్ట్రాల్లోనే మన తాలూకా కిబో కాయిన్ ఎక్కువగా స్టోరేజ్ అంటే కొనుక్కుని సంపాదించుకున్నటువంటి క్రిప్టో సంపాదన పనులు ఉన్నారు. అందులో ఒడిశాలో చాలా మంది ఉన్నారు. ఎందుకు? మన ఎవరైతే జిఎల్పూర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కువ మేజర్ పార్ట్ బిజినెస్ అంతా కూడాను ఒడిశాలో చేశారు. రీజను అది బోర్డర్. జస్ట్ జిఎల్పురానికి 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఒడిశా స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి అలా ఒడిశా ఎక్కువ, ఆంధ్ర కంటే ఒడిశాలో వాళ్ళకి ఎక్కువ సంబంధం. అలాగే గారు కానీ ప్రేమ్ గారు కానీ వీళ్ళంతా మనం 2021 ముందే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మరి వాళ్ళంతా ఒడిశా స్టార్టింగ్ ఒడిశా. నెక్స్ట్ మళ్ళీ మనకి ఆంధ్ర తెలంగాణ కూడా ఇప్పుడు తీసుకొస్తాం దీని తర్వాత. కాబట్టి ఆ తర్వాత కర్ణాటక తమిళనాడు ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతాం. కాబట్టి మీరు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి టీమ్స్ అవకాశం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు చెయ్యాలి, ఈ బిజినెస్ చేయాలి మనం అనుకున్న వాళ్ళు మాత్రమే అలా చేయండి. నాకు అవసరం లేదు, నా సంపాదన నాకు వద్దు ఉన్నది సరిపోతుంది, లేదా నాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు, లేదా నేను ఇష్టం లేని వాళ్ళు ఉన్నా మీరు చేయకపోవడం మంచిది.
చేసుకుని అర్థం చేసుకున్న వాళ్ళు మీరు చేయండి, తప్పలేదు దాంట్లో. ఇప్పుడు ఒక్కొక్క వెంచర్లో కొన్ని లక్షల కాయిన్స్ మీ దగ్గర నుంచి వాల్యుబుల్ కాయిన్స్ అక్కడికి వచ్చేస్తాయి, అక్కడ పడుతుంది. మీకు పక్కా 500 ధరకి అక్కడ తీసుకుంటారు. మీరే ఒక కస్టమర్ని చూసుకున్నప్పుడు ఆ క్యాష్కి బదులుగా ఇది 6 లక్షలు పెడుతున్నాను, 6 లక్షల రూపాయలు నేను క్రిప్టో పెడతాను, 6 లక్షల రూపాయల క్రిప్టోని వాళ్ళ దగ్గర లేకపోతే మీరు సప్లై చేసి అవి కేజీస్కి మీరు ఇచ్చేసి మిగిలిన క్యాష్ కట్టవచ్చు. మీరు కొనుక్కోండి. ఆల్రెడీ గత 15 రోజులుగా 10 రోజులుగాను చాలా ఫాస్ట్గా మార్కెట్ జరుగుతుంది, చాలా ఫాస్ట్గా. ఇది మన కీబోర్డ్ బ్లాక్ ఎక్స్చేంజ్లో నిన్న ఎవరైతే మరీ పెరిగింది, ఇంకా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. కారణం ఈ కేజీసీలో మద్దతు ధర 500 రూపాయలు. అలాగే కొత్త టీం లైసెన్స్ చేసుకోవడానికి మనకి ఏ అకౌంట్లో లేవు కదా అనే ఆలోచన ఉండొచ్చు. దానికి మనకున్న అవకాశం ఏంటంటే కే వ్యాలెట్ని మీరు ఇవ్వండి, ఫ్రీ కదా. నేను దానికి కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ కూడా నేను ఇప్పుడు త్వరలో ఇవ్వబోతున్నాను. కాబట్టి వాళ్ళకి అసలు కాయిన్స్ ఉండవు. కొత్త వాళ్ళు కదా, కొత్తగా సైట్ కొన్నాడు కావచ్చు, కొత్తగా ఫ్లాట్ కొన్నాడు కావచ్చు. మనం చేసే కొత్త ఈ వచ్చే 300 ప్రాజెక్టులో నిజమైన వచ్చే దాంట్లో మన వాళ్ళే కాకుండా ఎక్కువ బయట వాళ్ళు వస్తారు. మరి వాళ్ళకి కూడా కాయిన్కి ఏజీలో మద్దతు ధర వాళ్ళు ఎలా కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా కే వ్యాలెట్ తీసుకోండి. అంటే ఇంకా వేరే ఉన్నాయి, అవి మనకు ఉన్నాయి, అట్లా నడుస్తాయి. బట్ వ్యాలెట్ ఇచ్చేయండి, డబ్బులు ఏమొస్తుంది వాళ్ళకి ఇది. మళ్ళీ మనం 50 రూపాయలు విలువైన క్రిప్టో ఇస్తున్నాం కాబట్టి అది ఇచ్చేయండి. ఇప్పుడు దాంట్లోకి మీరు కొంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అలా అక్కడి నుంచి యూటిలిటీలోకి తీసుకెళ్లే మార్గం అది. ఆ యూటిలిటీలో కొంత తీసుకెళ్తారు. అందులో మాత్రమే ఇప్పుడు ఈ ప్లాట్స్ అంటే 2 డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ ఏమన్నా ప్లాట్స్ వాటిలోకి వాడుకోవచ్చు. కాబట్టి మంచి ట్రేడింగ్ జరుగుతుంది. రేపు మనం 12 గంటలకి ఎలాగో రిలీజ్ చేసేద్దాం. సూపర్. 2 తర్వాత ఇప్పుడు దీంట్లోకి వస్తే సైట్స్ చేస్తున్నాం. ఇది నచ్చిన వాళ్ళే చేయండి, మళ్ళీ చెప్పండి. ఎందుకంటే కొంతమంది ఏమన్నారంటే మీరు ఏం చేసుకుంటే మాకు ఎందుకంటే మా కాయిన్ అమ్ముకుంటే చాలు అన్నారు. మిమ్మల్ని నేను సపోర్ట్ చేస్తాను. ఎవరికి ఏం కావాలో చేసుకుంటారు. మీ కాయిన్ సపోర్ట్ చేయడానికి నేను అమ్మేసి ఊరుకోవచ్చు, మిగతా కంపెనీల లాగే నేను కూడా అమ్మేసి ఊరుకోవచ్చు. కానీ ఊరుకోకుండా దాన్ని గొప్పలు చేయాలని నేను పడుతున్న తాపత్రయం ఇదంతా. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కొనుక్కుంటే అన్నాను. అంతే. కేజీసీలో ఏదైనా ప్రోడక్ట్ వస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి, లేని వాళ్ళు సపోర్ట్ చేయండి మానసికంగా. మీ మాట కూడా మానసికంగా సపోర్ట్ చేయండి. అందరికీ మంచి జరగాలి అనుకోవచ్చు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని వాళ్ళు కొనుక్కుని అక్కడ యూటిలిటీలో పంపిస్తారు, సైట్లో. ఇది అలాగే ఆల్కలైన్ వాటర్ డ్రింకింగ్ వాటర్గా 1 లీటర్ బాటిల్లో, 1/2 లీటర్ బాటిల్లో, 300 బాటిల్లో రిలీజ్ చేస్తున్నాను. ఇది కేజీసీ ప్రాజెక్ట్. దాంట్లో కూడా స్టాక్ పాయింట్ తీసుకున్నారు అంటారు. అంటే ఇదంతా స్టాక్ పెట్టుకొని అమ్ముకునేవారు. షాపులకి, కిరాణా షాపులకి వాళ్ళు తీసుకుంటారు. చిన్న చిన్న కిట్ షాపులకి వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ వస్తుంది. వాళ్ళ దగ్గర మనం మరొకరిగా నచ్చుకుంటున్నాం. ఇలా 3 చోట్ల స్టాక్ పాయింట్ షాపుకి వెళ్ళింది. తర్వాత లూజ్ అంటే డైరెక్ట్ పర్చేస్, బాటిల్ పర్చేస్ చేయడం. ఇక్కడ కూడా ఈ 3 చోట్ల కూడా మన కీపో కాయిన్ యాక్సెప్ట్ చేస్తున్నాము. దాన్ని 500 మద్దతు ధరతోటే దాన్ని ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్ ఉంది 6 లక్షలు, ఇంకో ఫ్లాట్లో 3 లక్షలు. మన సైట్ ఉన్నది, దాంట్లో 30,000 లేదంటే 50,000 సైట్ పెట్టి. అలాగే వాటర్ బాటిల్ 20 రూపాయలు. ఎవరి నుంచి ఎంతవరకు కాయిన్ సపోర్ట్ చేస్తాం, ఇద్దరు క్యాష్ ఎంత సపోర్ట్ చేస్తాం, అలా నేను మీకు ఇస్తాను. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అక్కడ ఉన్న కిరాణా షాప్కు తీర్చే వాళ్ళ దగ్గర లేదు కదా, మీ దగ్గర షాపులు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళకి మీరు అమ్మేసుకోవచ్చు. మీకు నచ్చిన రేటుకి 500 రూపాయలు వాళ్ళ దగ్గర మన సంస్థ తీసుకుంటుంది, ఉంటుంది. అది అమ్మేయచ్చు మనం. అలాగే హోల్సేలర్కి మన సంస్థ తీసుకుంటుంది, అక్కడ వాళ్ళు అమ్ముకోవచ్చు. మీకు క్యాష్ అయిపోతుంది, అలాగే వాళ్ళకు కూడా క్యాష్ అయిపోతుంది. సో కాబట్టి అందులో కొంత మనం ఈ క్రిప్టోని ఈ కేజీలో తీసుకుంటాం. అలానే టీవీస్లో, అలానే మిగతా ప్రాజెక్ట్ అన్నింటిలో కూడా క్రిప్టోని యాక్సెస్ చేస్తున్నాం. సో మీకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రేడర్స్ దగ్గర మీరు ట్రేడింగ్ చేసుకున్న కాయిన్స్ని తీసుకొచ్చి కేజీలో వచ్చు, అలాగే కేఎక్స్చేంజ్లో వచ్చు. ఈ 3 పద్ధతుల్లో మీకు నచ్చినట్టుగా ఎక్కడ మీకు అవకాశం అంటే మీకు ఇక్కడ ఇవ్వగలను నేను, నాకు ఈ రేట్ సరిపోతుంది, నాకు ఈ రేట్ సరిపోతుందని ఇక్కడ ఇచ్చేయండి, సరిపోతుంది 2 స్థాయికి వెళ్ళండి వెళ్ళండి. ఇలా చేసుకోండి. ఇది మీకు అంతా క్యాష్ అయ్యింది. ఒకవేళ నాకు పెద్ద రేట్ కావాలి, కాయిన్ 10,000 కావాలి, లేదంటే 15,000 కావాలి అన్నారా, అది ఎక్స్చేంజ్లో మనం తీసుకెళ్తున్నాను. ఆ ఎక్స్చేంజ్ ఏంటి, ఇప్పుడు నేను మళ్ళీ ప్రకటిస్తున్నాను వెళ్ళండి. ఆల్రెడీ 35 ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి మన కాయిన్ని పెడుతున్నాను, ఇంక్లూడింగ్ అన్ని సరిపతి నేను పెడుతున్నాను. అక్కడ మన కాయిన్ అవైలబుల్. అలాగే మీరు కూడా ఆ ఎక్స్చేంజ్లో మన కాయిన్ యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు కూడా అక్కడ చేసుకోవచ్చు అంటారు. కాబట్టి 35 ఎక్స్చేంజెస్, టాప్ ఎక్స్చేంజెస్ అన్ని కూడా ప్రపంచంలో టాపెస్ట్ ఎక్స్చేంజ్లో 35 కన్ఫర్మ్ చేసిన వాళ్ళతో మాట్లాడుకున్నాం. వాళ్ళకి కావాల్సిన ఆ ఎక్స్చేంజ్కి కావాల్సిన ఆ ఫీ వగేరా ఎంట్రన్స్ ఫీ అంటే మనకు ఆయన అక్కడ సేవ్ చేయడానికి వాళ్ళు కొంత వస్తుంది. అవన్నీ నేను ఇప్పుడు చేశాను.
దానికి వాళ్ళ సైడ్ నుంచి పూర్తి మద్దతు మనకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా మనం తీసుకుంటారు. దాన్ని ఇంకొక నెల రోజుల్లో మీకు అవన్నీ ఒక్కొక్కటి కూడా వస్తుంది. ఒక నెల రోజుల తర్వాత నుంచి 30 days వాళ్ళకి మనకి ఆ పీరియడ్ అంతా చూసుకొని దానికి ఎలా చేయాలి ఏం చేయాలనేది నేను ఇప్పుడు ఆల్రెడీ చేశాను. అది కొనసాగుతుంది. కాబట్టి దాన్ని నెక్స్ట్ మంత్ నుంచి నేను డేట్ చెప్తాను. అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు ఏ ఎక్స్చేంజ్లో మన కాయిన్ ట్రేడింగ్లో ఉందో మీరు చూడొచ్చు. అంటే మనది ఒరిజినల్గా బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న క్రిప్టో కరెన్సీ. దీన్ని మన ఎక్స్చేంజ్ మాత్రమే పెట్టుకుంటే ఇది కరెక్ట్ కాదేమనుకునే వారు కూడా ఉన్నారు. అందుకోసం నేను మిగతా అన్ని ఎక్స్చేంజ్లో తీసుకెళ్తాను. దాని తర్వాత నా లక్ష్యం ప్రకారం 500 ఎక్స్చేంజ్లో నేను పట్టుకెళ్తాను. ఎన్ని ఎక్స్చేంజ్ ఉన్నా అన్నింటికి వెళ్ళడానికి నేను పూర్తిగా వెళ్తాను. మెయిన్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఎక్స్చేంజ్లోకి నార్మల్గా ఆటోమేటిక్ వెళ్తుంది. సో అన్నీ పంపిస్తాను. అంటే మీకు అర్థమైంది అర్థం. మీరు ఇక్కడ 500 పంపించుకుంటారా చేసి ఇచ్చేయండి. అంతకంటే ఎక్కువ కావాలా ఎక్స్చేంజ్లో ఉన్నది మీరు ఎక్స్చేంజ్ కూడా మీరు వెళ్ళచ్చు. ఓకే, లేదు అసలు అంత నాలెడ్జ్ నా దగ్గర లేదు, నేను అంత దాకా చేయలేను, నాకు మామూలుగా ఉన్నది నా భాషలో తెలుగులో తమిళ్లో మలయాళంలో నా భాషలో కావాలి అని అనుకుంటే దానికి ఒకే ఒక మార్గం. మన ఇండియన్ ట్రేడర్స్, నా దేశం మన దేశం నీ దేశం ట్రేడింగ్ ఇక్కడ చేస్తున్నావు అందరూ చూసుకో సార్. ఎందుకు చెప్పనా, ఉత్పత్తిదారుడు నువ్వు. ఎందుకంటే నువ్వు ఉత్పత్తిదారుడు, కాయిన్స్ ఉత్పత్తి చేసేటువంటి ఒక ఉత్పత్తిదారుడు నువ్వు, లేదంటే ఒక స్టాక్ చేసి పెట్టుకుని ఉన్నటువంటి ఒక సప్లైరు నువ్వు. మీరు ఎలా కావాలంటే అలా తగ్గించుకోవచ్చు. మీకు ప్రతి సంవత్సరం కూడా 0.25% చొప్పున లేదా అంతకంటే పెంచి అప్పుడు ఉన్నటువంటి అవకాశాలు అనుకూలంగా అంతకంటే పెంచవచ్చు, మనం తగ్గించవచ్చు. అయితే మీకు ఇష్టం, దానివల్ల నీకే ఉంటాయి. ఆ కాయిన్స్ నువ్వు అమ్ముకోవచ్చు. అంటే డైరెక్ట్గా నువ్వు కొనుక్కున్న కాయిన్స్ ఇప్పుడు అమ్మేసుకోవడానికి ఇచ్చేస్తున్నాను. మరి నువ్వు మైనింగ్లో ఉన్న కాయిన్స్ని మీకు 100 ఏళ్ళకి భయపడి మీకు వచ్చేటట్టు చేస్తున్నాను. మరి దానికి మీరేం డబ్బులు కట్టలేదు కదా. కంపెనీ మీ దగ్గర దాచిపెట్టింది, మీరే అమ్ముకుని మీరే తీసుకోండి, అయితే ఇంత పర్సెంటేజ్ తీసుకోమని చెప్తుంది. సో ఆ క్యాష్ శుభ్రంగా వచ్చిన కాయిన్స్ని ఇండియన్ ట్రేడింగ్లో మన దేశపు మహిళలు, మన దేశపు పురుషులు చక్కగా అమ్ముకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కొన్నవి కాదు ఇక్కడ. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవన్నీ కూడా వాళ్ళు కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కున్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకు ఇంకొంచెం ఎక్కువ రేట్లు అమ్మాలి, లేదంటే అది లాభం రాదు. ఇప్పుడు మీ దగ్గర ఇలా వచ్చిన కాయిన్స్ని మీరు దానికి ఇప్పుడు చెల్లించలేదు. మైనింగ్ వచ్చింది, దానికి 10 రూపాయలు, 3 రూపాయలు, 300 రూపాయలు మీరు ఎంతైతే ఎప్పుడైతే అవసరం మీ అవసరం పెట్టినప్పుడు అంతకు మీరు అడిగిన రేట్గా ఇచ్చేవాడు కొనుక్కుంటున్నారు. కాబట్టి అది మీకు పూర్తిగా మీకు వచ్చింది. అది దాన్ని మనం డబ్బులు చెల్లించట్లేదు. ముందు మనం శ్రమపడటం, కష్టపడటం సరిపోతుంది. ఇప్పుడు మంది ఏదైతే ఎక్స్చేంజ్ ఉన్నదో ఎక్స్చేంజ్ పెట్టుకెళ్ళిన వాళ్ళు కొనుక్కొని పెట్టుకెళ్తారు. మీరు కూడా పెట్టుకెళ్ళచ్చు, మీరు కూడా పెట్టుకోవచ్చు, మీకు తెలిస్తే మీకు అర్థమైతే. కాబట్టి అలా మీరు చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు చక్కటి మార్కెట్ వస్తుంది. జీవితాంతం అంటే 100 ఏళ్ళు ఒక మంచి జీవితం అనుకుంటే జీవితాంతం మనకి ఇంట్లో నుంచి కొంత 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 రిలీజ్ అవుతుంది మీ దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ కాయిన్స్ని బట్టి. కాబట్టి చక్కగా సేవ్ చేసుకోండి, ముందు జాగ్రత్తగా పెట్టుకోండి. 300 ఎక్స్చేంజ్లో 300 అలానే మన ఎక్స్చేంజ్ ఒకటి కాకుండా మిగతావన్నీ కూడా ఒక్కొక్కటిగా అయిపోతుంది. చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లాక్ చైన్లోకి తీసుకెళ్ళడం అంటే మనం కొంతమంది అనుకున్నాం సులువు